పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందామండి. 44వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, విశ్వసించు వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచింది. మరియు వరేకమస్తులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంకెంత రొట్టు తెచ్చు, దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై దేవుడు ఈ మాటను దీవించుగాక. వారి అనుదిన చర్య ఏమిటి అంటే, ఇంటింట ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటారు. తప్పక కూడుకుంటారు అంటే ఈ మాట మనకు ఏమి తెలియజేస్తుందంటే, వారి అలవాటు, వారి వాడకం, వారి పద్ధతి. అయితే ఈ సమయంలో ప్రభు యొక్క కృపను బట్టి, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కొన్ని వాడుకలు ఉంటాయి, కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. వారి వాడుక, వారి అలవాటు, వారి పద్ధతి ఏంటంటే దేవుని నామం మహిమాత్మకమై జరిగించేటువంటి వాడుక. కొన్ని పర్యాయంలో మన వాడుకలు ఎలా ఉంటాయంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదివితే అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులలో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయో వారి వారి యొక్క లక్షణాలు చెప్తున్నాడు. వినండి, వారి యొక్క వాడుక లక్షణాలు ఏంటంటే, అబద్ధ సాక్ష్యములు పలుకుటయో, అబద్ధమాడుటయో, హత్య చేయుటయో, దొంగిలించుటయో, వ్యభిచరించుటయో వాడుకయ్యను. జనులు కన్నము వేసేదరు, మానక నరహత్య చేసేదరు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇది ఎఫ్రాయిము గురించి మాట్లాడేటువంటి మాట. వెంగళరెడ్డి బ్యాచులర్ భాగంలో ఒక మాట, ఎందుకంటే మన గురువారం రోజే మాట నేను జ్ఞాపకం చేశాను. ఎఫ్రాయిము గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఎఫ్రాయిము యేసేపు యొక్క 2వ కుమారుడు. మొదటి కుమారుడు పేరు మనష్షే. కానీ ఆశీర్వాదం వచ్చే సమయానికి మనష్షే ప్రథముడు అయినప్పటికీ ఎఫ్రాయిమును దేవుడు ఆశీర్వదించడం మనం చూస్తాం. ప్రథముడికి రావాల్సినటువంటి 2 భాగాల కంటే 2వ వాడికి అటువంటి అర్హత కలుగుతూ ఉంది. యేసేపు తన తండ్రి దగ్గరికి యాకోబు దగ్గర తీసుకొని వచ్చి పెద్దవాడిని కుడి పక్కన, కుడి చేతి పక్కన ఆయన ముందు పెడతాడు, 2వ వాడిని ఆయన చేతి పక్కన పెడతాడు. అప్పుడు యాకోబు ఆశీర్వదిస్తూ ఆయన చేతులు మార్చి ఆశీర్వదిస్తాడు.
పెద్దవాడి మీదకి ఎడచి చిన్నవాడి మీదకి కుడిచి మార్చడం. అప్పుడు వెంటనే ఏసేపు వెంటనే నాన్న అలా కాదంటేనే నాకు తెలుసు అని ఎఫ్రాయిము ఆశీర్వదించడం మనం చూస్తాం. ఎఫ్రాయిముకు అర్హత లేకపోయినా దేవాది దేవుడు అర్హత కలిగించాడు. అలాగే ఈ అర్హత లేనటువంటి వ్యక్తికి దేవాది దేవుడు అర్హత కలిగించిన ఈ యెహోషువ గ్రంథం అంతా కూడా ఆ ఎఫ్రాయిము గురించి దేవుడు అనేటువంటి యెహోవా ఏడుపేగా పడుతున్నాడు. దుఃఖించడం, బాధపడటం, వేదన చెందడం. మత్తయి సువార్త ఆదికాలం ఆదివారంలో మనుషులు చేసినందుకు ఆయన ఎలా విలపించాడో ఇక్కడ ఎఫ్రాయిమును ఆశీర్వదించినందుకు దేవుడు విలాపం కనపడుతుంది ఈ యొక్క గ్రంథంలో. కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్దేశంతో ఎఫ్రాయిము అనగా అభివృద్ధి లేక ఫలము అనగా ఆ రెండింటికి వ్యతిరేకంగా వాడు మూర్ఖుడై మత్తుడై ఏం చేస్తూ ఉన్నాడంటే అన్ని దుష్కార్యములు చేస్తూ ఉన్నాడు. అర్హత లేనటువంటి వారికి అర్హత ఇస్తే దుష్కార్యములు వాడుకగా చేయటానికి కాదు. ఇప్పుడు క్రీస్తు యొక్క శరీరము ఆయన యొక్క రక్తములో పాలు పంచుకున్నటువంటి మనము ఒకప్పుడు అర్హత లేనటువంటి వారు దేవుడు అట్టి అర్హత కలిగించాడు. ఈ అర్హత మొదటి వారం నెలలో మొదటి వారం తీసుకొని మిగిలిన 30 రోజులు 20 రోజులు మన ఇష్టానుసారంగా మనం పూర్వం ఎలా వాడుకలో జీవిస్తున్నామో అలా జీవించడానికి కాదు. ఇది ఒక పద్ధతే కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక పవిత్రమైనది. ఆయన నీ కొరకు నా కొరకు పెట్టినటువంటి ప్రాణం విలువను బట్టి జరిగిస్తూ ఉంది. ఏదో మొదటి నెల కాబట్టి మొదటి వారం కాబట్టి ఇది ఒక వాడుక, ఇది ఒక అలవాటు, ఇది నాకు ఒక నియమము నేను కాదు. ఇది ఒక ప్రశస్తమైన పవిత్రమైనటువంటి కార్యం. ఈ దినాన ఎంత పరిశుద్ధంగా ఈ దగ్గరికి మనం సమకూడామో ఇక్కడి నుంచి బయటకు పోయినా కూడా ఇక మిగిలిన దినాలు మళ్ళా ఇక్కడికి తిరిగి వచ్చిన వరకు ఈ రోజు ఏ వాడుక అవలంబించామో, ఈ రోజు ఏ పద్ధతి అయితే ఆచరిస్తున్నామో, ఈ రోజు ఎలా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నామో అది అనుదినము జరిగించి ఇప్పుడేదో కేవలం ఆచరించి తర్వాత యథారాజ తదా ప్రజ అన్న రీతిగా జీవించేటువంటిది కాదు. ఇది ఒక పరిశుద్ధమైన ఒక ఉన్నతమైన కార్యము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్హత లేకపోయినా అర్హత ఇచ్చిన దేవుడి కొరకు మనం అలా సమర్పణ కలిగి జీవించాలి. అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనకి అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన అలా ప్రభావం మేము ఈ దినము ఏ రీతి వారి ప్రకారము ఈ రీతిగా మేము మారక చేస్తున్నాము. నిత్యము అనుదినం అనుక్షణం ఆ రీతిగా మేము ప్రతితో చూపించాము. ఏ స్నానం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె సమయంలో వచ్చారు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన అప్పటిప్పుడు రాత్రి రొట్టెలు కొట్టుకొని ఆస్తులు చిందించి విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీన్ని చేయి అని ప్రభు చెప్పాడు. కనుక ప్రభు యొక్క శరీరము సాదృశ్యమైన ఈ రొట్టె వరకు ప్రచారకులుగా ఉన్నటువంటి దాసులు ఆనందరావు గారు ప్రార్థిస్తారు. మా తండ్రి మా చిన్న మండగా చేసి స్థుతించడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి మీరు మాకు ఇటువంటి సమయానికే సంరక్షించినందుకే
మీ బలలో చేయబెట్టకు మీ బిడ్డలమైనటువంటి మేమందరం చేయబడగా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించాలి. మమ్మల్ని మేము సర్దేసుకుంటూ ఈ లోకంలో జీవించే పరిస్థితిని ప్రసాదించాలి. మీ వైపు చూసేటువంటి బిడ్డలుగా ఉండడానికి చూపించాలి. మీ ప్రభావం మా పైన కుమ్మరించిన మీ ఆత్మను మా పైన కుమ్మరించి మీ చిత్తము మా అందరి పట్ల జరిగించాయని భావిస్తున్నాను. ఏసయ్యా మీ శరీరంలో సాదృశ్యమైనటువంటి ఈ రొట్టెను మేము తినగా మా ఎటువంటి దోషములు పాపంలో ఉన్నాం. మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచిన శుద్ధీకరించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మహిమార్థమే మేమందరం జీవించే పరిస్థితి, మీ మహిమరాజ్య వారసులుగా మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి జీవించి మీ మహిమకై జీవించే పరిస్థితిని ప్రసాదించాలి. ఈ లోకంలో మీ రాజ్యంలో మీ నీతిని ఎదిగేటువంటి బిడ్డలంగా ఉంటూ అనేక మంది బిడ్డలను మీకు శిష్యులుగా చేయడానికి మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు నడిచే పరిస్థితిని ప్రసాదించండి. త్వరలో రానటువంటి యేసు నామములో స్తుతించి ప్రార్థించేటువంటి వచ్చిన మమ్మల్ని
మీరు ఎవరికైనా ప్రభు యొక్క శరీరములకు సాదృశ్యమైన ఈ రొట్టె రాణి అన్న మీ హస్తాన్ని చూపిస్తే మీ యొక్కకు తీసుకురాబడుతుంది. ప్రభు యొక్క శరీరములకు సాదృశ్యమైన ఈ రొట్టెకి ఎవరికైనా రాణి అన్న మీ హస్తాన్ని చూపించండి. ఆయనపై ఒక రాత్రి కొరటిలో కొడుకొని తగిన దాసుని చిందించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ వరకు చిందింపబడి మీ వరకు నలగొట్టబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకే దీనిని చేయమని నా ప్రభువు తెలియపరిచాడు కనుక, పరిశుద్ధాత్మ రాయించాడు కనుక ప్రభు యొక్క శరీరం అని తినే ప్రభు వారు మనలో పరీక్షించుకొని మనము తిని ప్రార్థన వల్ల మనము తీర్పు పొందకపోదామని లేఖనంలో సెలవించిన రీతిగా ప్రభు వారిని యోగ్యులుగా చేయమని ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరం సాదృశ్యమైన ఈ రొట్టెను అందరము పూజిస్తున్నాం. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తి పట్టుకొని పెద్ద దాసును చిందించి, ఇది మీ కొరకు చిందింపబడుతున్న క్రొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నదకై తీర్చమని ప్రభు చెప్పాడు కనుక ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ఈ ద్రాక్షారసం వరకు ఇజ్రాయెల్ సార్ ప్రార్థిస్తారు. మా నిమిత్తం మా పాపముల నిమిత్తం శరీరధారిగా వచ్చి తండ్రి మా వరకు తండ్రి శిలువపై మరణించిన యేసయ్యని మీకు స్తోత్రాలయ్యా. దైవ తండ్రి తండ్రి రక్తములు మీ శరీరములు మీ రక్తములు తండ్రి సాక్షిగా మేము పూజించేయగలగా తండ్రి ఆచారయోగ్యంగా కాక మమ్మల్ని పరీక్షించుకొని తండ్రి దాని బలంలో తండ్రి మేము తండ్రి చేయగలిగినప్పుడు మా జ్ఞానాన్ని అవసరం. ఇంకా తండ్రి అనేకులు తండ్రి ఈ గొప్ప కార్యాన్ని మర్మాన్ని తెలుసుకొని తండ్రి బ్యాప్టిజం తీసుకొని తండ్రి ఇందులో పాల్గొనడం చేయడానికి మీరు అవకాశం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మీ విధుల్లో పాల్గొనడం చేసిన ఈ భూమి మీద
ఈ విధులు పాల్గొన చేసిన విధానాన్ని బట్టి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన తండ్రి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు తండ్రి వేలాది కృతజ్ఞతాస్తుతులుగా చెల్లించుకోవచ్చు. వారు కూడా పాప దోషములను తండ్రి తీసివేసి తండ్రి మీ రక్తంలో మేము కడుగుమని మేము ఇక నుంచి తండ్రి మీ బిడ్డలుగా మీకు అనుసరిస్తూ మీ నామాన్ని గణపరిచే ప్రేమను ఆశ్రయించి కాపాడు. ఈ మనలో పాల్గొనే ఉన్న మీ ప్రతి బిడ్డలు పేరు ఆశ్రయించి దీవించి కాపాడమని ఈ మనవలని భావిస్తున్నాం తండ్రి. Surah
ద్రాక్షరసం ఎవరికైనా రాణిగా మీ హస్తాలను చూపించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రభు యొక్క రక్తముకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీరు ఎవరికైనా రాణిగా మీ హస్తాలను చూపించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు చింతింపబడిన కొంత నిబంధన రక్తం నన్ను జ్ఞాపకం చేస్తున్నట్టుగా దీన్ని చేయమని ప్రభు చెప్పారు కనుక ప్రభు యొక్క రక్తముకు సాదృశ్యమైన ఈ యొక్క పానీయాన్ని అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా పాలన చేద్దాం. అంతటి వారు కీర్తనలు పాలించి ఒలీవ కొండలకు వెళ్ళి విజయ గీతము పాడారే, విజయ గీతము పాడారే.
ఉన్నటువంటి ప్రకటనే అయిపోయింది. ఇంటి దగ్గర దేవుని యొక్క మందిరానికి రాలేని పెద్దవారు లేక బాలికలు ఇలాంటి వారు ఉంటారు. ఈ గృహాలు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా వారి యొక్క శరీరంలో సాదృశ్యమైన వ్యక్తులు అలాగే రాక్షసాన్ని తప్పనిసరిగా మీరు ఈ గృహంలో పరిచారకులుగా పనిచేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎవరు గృహంలో అలాంటి వారు ఉంటారో ఆ గృహంలో వ్యక్తికి ఆ గృహంలో ఉన్న వారి పరిచారకులు. ఇక్కడ మనకు మేమందరం పరిచారకులుగా చేశాం. మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి మీరే పరిచారకులు. అది మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రతి మాసం మొదటి దినాలు జరుగుతున్న ఈ సంస్కారాన్ని వారికి కూడా మీరు అందించేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం. ఎవరింట్లో అయితే దేవుని మందిరానికి వచ్చి ఈ బలలో పాల్గొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారికి తప్పనిసరిగా ఆ ఇంటి వారి పరిచారకులుగా ఉండి మీరు పని చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరూ లేచినబడడం ప్రార్థన కీర్తన ప్రభు యొక్క ప్రార్థన ఆశీర్వాదం సమర్పిస్తున్నాం. ప్రేమ తండ్రి వందనాలు. ఈ సమయంలో ఈ దినాన్న మరోసారి ఈ మాసంలో ప్రభావ మీరు మా కొరకు చేసిన బలియర్పణను స్మరించుకునేటువంటి మహాకృపించినందుకే స్తోత్రములు. ఇందులో ప్రభావ మీ శరీరము సాదృశ్యమైనటువంటి రొట్టెను మీ రక్తములకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని పంచడం వడ్డించడం మాకు సహకరించిన ప్రియమిత్రులను వడ్డనలో సక్రమంగా కూర్చొని భుజించి తాగినటువంటి బిడ్డలను ఈ సిద్ధపాటంతా చేసేటువంటి మీ దాసులందరినీ కూడా సజీవుడు ఉన్నతులకు సర్వాధికారైన దేవుడు అయినటువంటి మీ చేతికి అప్పగిస్తుండగా మీ కృపాకాపుల భద్రపరించి ఏదో అలవాటుగా ఈ దినము తీసుకొని మరలా మీ దయను బట్టి మీ కృపను బట్టి మరొక నెల అనే మొదటి పునరుద్ధారణ మేము పరిశుద్ధంగా ఉండటం కాకుండా మరలా దినము మేము ఇంతకు ప్రవేశించేంత వరకు కూడా పరిశుద్ధతతో మేము జీవించినప్పుడు మీ కృపను మాకు దయచేయమని చిరు బిడ్డలను అలాగే ప్రభు బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి చేచాల్సిన ప్రతి హస్తాన్ని మీరు దీవించమని వారి నిమిత్తమే ఎత్తబడిన సమకూర్చబడిన ఆ నిధిని వారికి సక్రమంగా వినియోగించగలిగిన సమయోచితమైనటువంటి జ్ఞానము వివేచన మాకందరికీ మీరు దయచేయండి. సజీవుడు ఉన్నతుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు మీ చేతికి మమ్మల్ని సమర్పిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎందుకంటే రాజ్యం బలము పరమమైనటువంటి దేవుని యొక్క ప్రేమ మారు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల
ఎట్టి పరిస్థితుల్లో నుండి బయటకు వెళుతున్నాము. అట్టి పరిస్థితులతో మళ్ళా తిరిగి వచ్చే వరకు ఆయన కాపుదల సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.